ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి తెలుగు ఇంట సాంప్రదాయాలతో జరుపుకునే ఈ పండుగను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సహాయ సహకారాలతో తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు పర్యవేక్షణలో తుని రాజా గ్రౌండ్ లో హరిదాస్ లో నగర సంకీర్తనతో బసవన్నల సన్నాయి వాణిజ్యాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా హాజరై భోగిమంటను వెలిగించి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు ఆటపాటలతో సంబరాలు జరిగాయి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. ఉల్లాసంగా సంక్రాంతి సంబరాలు తునిలో జరుగుతున్నాయి. 2 రోజుల ముందే సంక్రాంతి వస్తున్నట్టు ఉంది మన తునికి. అనుకుంటున్న వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మంచి వెలుగులు తేవాలని మన ఇంట్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ తుని నియోజకవర్గ ప్రజలకు, తుని పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే మరీ ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల నుంచి ఒక పండగ వాతావరణం రోజు నెలకొని ఉంది. అలాగే ఈ సంక్రాంతి అన్నది మన తుని నియోజకవర్గంలో మన దాడిశెట్టి రాజా గారు ఆధ్వర్యంలో, అంటే ఆయన క్రీడలకు కానీ మన సంప్రదాయాలకు కానీ ఒక ప్రత్యేకమైన స్థానం మన నియోజకవర్గంలో కల్పించారు. దానికి అనుగుణంగానే మనందరం కూడా ప్రతి సంవత్సరము ఆయన ఏదైతే ఎలా చెప్తారో దానికి అనుగుణంగానే ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎలా చేస్తున్నారో అలాగే కూడా సంక్రాంతి సంబరాలు అన్నవి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన సంప్రదాయాలను పాటిస్తూ మన పిల్లలు అంటే తారతమ్యాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ఒకరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ, అలాగే మన పిల్లలకి మన సంప్రదాయాలను కూడా ఈ రోజుల్లో చాలామంది మర్చిపోతున్నారు, అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన తుని నియోజకవర్గంలో సంప్రదాయాలతో పాటు తుని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా దానికి ధీటుగానే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన జగనన్న వచ్చిన పాలన చేపట్టిన 4.5 సంవత్సరాల్లోనే సుమారు 105 రోడ్లని మేము వేయడం జరిగింది. అలాగే ఇక్కడ గణపతి నగర్ పార్క్ని ఎంతో అత్యాధునికంగా ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నాము. ఇకపోతే పిల్లలకి ఇప్పటి వరకు కూడా మనకి గేమ్స్ లేవు, ఏదో ఒక రకంగా ఉండాలనేసి అని
పాడుపడ్డ విధంగా తయారైన మన ఇక్కడ పార్క్ని, సెంటర్లో ఉన్న పార్క్ని స్కేటింగ్ రింగ్ అది చేసి దాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇకపోతే అన్నీ కాకుండా ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రీడా ప్రాంగణం అనేది కూడా ఉండేది కాదు. గత 4.5 సంవత్సరాల క్రితం చూస్తే ఈ రాజా గ్రౌండ్ అన్నది ఎంతో ఘోరంగా ఉండేది. కానీ పిల్లలు ఆడుకోవడానికి, క్రీడలకు అన్నిటికీ కూడా వీలుగా ఉండాలని మన దాడిశెట్టి రాజా గారు దీన్ని చదును చేసి పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉంచారు. అందరూ కూడా ఇక్కడ చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఇక మీదట రానున్న 5 సంవత్సరాలు కూడా మన జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారే ఎమ్మెల్యేగా ఉంటారు. మరింత ఆనందంగా, ఉత్సాహంగా మన రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన పండుగ జరుపుకోవాలని నేను